ఇది మైన్‌క్రాఫ్ట్ క్రియేట్ మోడ్. ఈ వరల్డ్‌లో మనం బిల్డ్ చేసే ప్రతి మెషిన్ మన జర్నీని మరింత ఈజీగా మార్చేస్తుంది. కానీ ఒక మ్యాసివ్ ఇండస్ట్రీ వరల్డ్‌ని బిల్డ్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఒకటే ఐరన్. అంటే ప్రతిసారి మైనింగ్‌కి వెళ్లి కలెక్ట్ చేయడం కాదు. ఈరోజు నుంచి ఐరనే మన కోసం ఆటోమేటిక్‌గా ప్రొడ్యూస్ అవ్వాలి. సో లెట్స్ బిల్డ్ అవర్ ఫస్ట్ మేజర్ ఆటోమేషన్, ద ఐరన్ ఫ్యాక్టరీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మైన్‌క్రాఫ్ట్ క్రియేట్ మోడ్. సో ఈ ఎపిసోడ్ అయితే మనం ఐరన్ ఫామ్ అయితే కడదాము. ఎవరు ఈడ కింద ఎందుకు చేస్తారు ఈడ? సో మనం ఐరన్ ఫ్యాక్టరీ అయితే కడదాము ఈ వీడియోలో. సో అందుకన్నా ముందు మేమైతే కొంచెం మైనింగ్కి అయితే వెళ్ళాము. సో ఆ మైనింగ్లో అయితే మనకు వెన్ అయితే కలెక్ట్ చేసాము, అలాగే డైమండ్స్ కూడా దొరికాయి, అలాగే కొంచెం అండర్సైడ్ అలా ఇవన్నీ చేసుకొని పెట్టుకున్నాము ప్రాజెక్ట్ కోసము. ఇంకా ఏం చేయలేదు, డైరెక్ట్ ఇక్కడే వీడియోలో చేద్దామని అనుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇది ఐరన్ ఫ్యాక్టరీకి మనకు కొంచెం ప్లేస్ ఎతకాలి, అలాగే అవసరమైన వస్తువులు అయితే తీసుకోవాలి. ఇప్పుడు వెరీ అండర్సైడ్ బ్రో. ఓకే ఓకే, అండర్సైట్ సరిపోతుందా? 4 స్టాక్స్ ఓకే. మనకు కావాల్సిన అండర్సైట్ దగ్గర ఇది కావాలి, పాలిష్. బ్రో ఉందా నీ దగ్గర? ఇది గ్రానైట్ ఉందా? గ్రానైట్ ఉందా పాప? ఏ దిగురా. అలాగే మనకు క్లే అయితే ఓకే. అలాగే మాకు క్లే కూడా కావాలి. సో మేము క్లే కూడా చేసాము, ఫైర్లో పెట్టాలి అది మాత్రము. సో ఈ రివర్లో అంతా మన క్లే అయితే దొరికింది చుట్టూరు. సో క్లేతో నుంచి బ్రిక్స్ చేసాము, బ్రిక్స్ కూడా చేయాలి. సో అందుకని ముందు మనం ఫస్ట్ ప్లేస్ అయితే చూడాలనే కదా. సో మేమైతే ఇక్కడ ముందర కొంచెం బాగుంది, ఇక్కడ చేయాలని చూస్తున్నాము. ఎక్కడ ఇక్కడ బ్రో? ముందర అంటే అక్కడ కాదు, కాదులే బ్రో. సో ఇక్కడైతే చేద్దాము ఫస్ట్. సో మీకైతే అది వీడియో కట్టేదంతా టైం ల్యాప్స్లో అయితే పెడతాను, కావాలంటే స్కిప్ చేయండి. కానీ అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. మీరు కూడా కట్టాలంటే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఓకేనా?
ఫైనల్లీ మళ్ళా హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ మీన్ ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీ మాదిరి ఉండడానికి మనం అయితే బ్రిక్ అయితే వాడాము. సో ఫైనల్ అయితే అవుట్పుట్ ఇలా ఉంటుంది అనమాట. సో నాకైతే బాగానే నచ్చింది, పర్లేదు అనిపించింది. సో కూల్, బాగానే ఉంది. ఈ ఫ్యాక్టరీ అంటే మీకు మనకి ఇలాగే ఉండాలి కదా, సో అందుకు. సో ఏం బ్రో, ఏం ఐడియా? సో ఇదైతే గ్యాప్ పెట్టాను, ఎందుకో మీకు చెప్తాను కొంచెంసేపు ఉన్నాక. ఏం చేస్తున్నావురా? వాట్ ఐడియా బ్రో? అంతసేపు వచ్చిండి, ఇప్పుడు ఐడియా అంటావు. కాకపోతే ఇది అటు ఇటు కాకుండా బ్రో. ఏదో పెట్టు ఒకసారి చూద్దాం. ఏం ఐడియా అది? ఒక నిమిషం. ఎక్కడికి దిగుతున్నావు? ఏం ఐడియా బ్రో? ఇంకోటి పెట్టాలనుకుంటా, ఒకటే పెట్టావు. బాలా జే ఐ ఐరన్ అని రాద్దాం అనుకున్నావు. ఐరన్ ఫ్రమ్ పైన నుంచి పెట్టదులే, సరిపోతుందిలే, అయ్యి సరిపోతుందిలే. ఐఆర్ వస్తుందా పైనుంచి కింద దాకా. కాకపోతే నువ్వు ఇక్కడ రెండు పెట్టాము, సరిపోదు. పన్నీరా అయ్యి సరిపోతుందిరా, బాగుంది రా. అయ్యి ఒకటే, అయ్యి అంటే నేనే కట్టా. ఓకేరా, బాగుందా? అలా వేరే స్టోన్ వాడితే బాగుంటుంది బ్రో. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు కాదులే దా. సో ఇదంతా లోపల ఇన్నర్ పార్ట్ అనమాట. ఇక్కడంతా మెకానిజం వస్తుంది, పైన కూడా ఒకటి ఉంది. సో అందుకని ముందు ఒకటి చూపించాలి. సో ఇదే మనకు కావాల్సిన ఐటమ్స్ అనమాట. అలా సో ఏదైతే కాక్ వీల్స్ ఎలా చేయాలో తెలుసు మీ అందరికి. బ్రో ఎవరు వీడియోస్ పెడతారు ఇలా? ఇలా మనకి వాటర్ వీల్స్ అని ఉన్నాయి, మీకు తెలుసు కదా. వాటర్ వీల్స్ అనేది మనకు పవర్ కోసము. సో ఈ వాటర్ వీల్స్ అనేది మనకు ఖచ్చితంగా కావాలి. ఎన్ని నార్మల్ కేసింగ్, గేర్ బాక్స్లు ఉండు. సో మెకానికల్ డ్రిల్ ఎందుకంటే మనకు స్టోన్ని కొబ్బరి స్టోన్ని బ్రేక్ చేయడానికి మనకు మెకానికల్ డ్రిల్ కావాలి. సో దీనికి రెసిపీ కూడా ఈజీనే, పెద్ద కష్టమేం కాదు. సింపుల్గా ఇలా సంథింగ్ ఆలీ పెట్టేసి మనకు ఐరన్ అండ్ కేసింగ్ పెడితే వచ్చేస్తుంది. సో సింపుల్గానే వస్తుంది ఇది. అలాగే ఇంకా ఏముండే బా, ఇవే మెయిల్ స్టోన్స్ అనమాట. ఇది మనకు ఏదన్నా మనకు మెకానికల్ బెల్ట్ అంటే చూపిస్తాను, మెకానికల్ బెల్ట్ అనేది కూడా చూపిస్తాను. సో మనకు ఇది పుల్ చేయడానికి ఇవన్నీ. సో ఇది కూడా చూపిస్తాను, దీన్ని మేము వాడేటప్పుడు దీన్ని మెకానిజం చూస్తాను. ఇదైతే వాల్ట్ అనమాట. సో వాటర్ అనేది మనం జస్ట్ ఇదే మనం స్టోర్ చేసుకోవడానికి వాడతాము వాల్ట్. ఓకే, ఇది కూడా సింపుల్, జస్ట్ బ్యారెల్ పెట్టేసి 2 ఐరన్ షీట్లు పెడితే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవర్రాడా తర్వాత ఏముంటాయి? ఈ మెకానికల్ బెల్ట్ అనేది జస్ట్ కెలిపి పెడితే వస్తుంది. ఈ ఫ్యాన్ అయితే తెలుసు మీకు, ఆండసైట్ ఫన్నెల్స్ ఒకటి చూపించాలి. ఎన్ని నార్మల్, ఎన్ని మెకానికల్ ప్రైస్. సో మీకు మెకానికల్ బెల్ట్ ఏం లేదు, జస్ట్ కెలిపి పెడితే వస్తుంది. చూడండి, జస్ట్ ట్రైడ్ కెలిపి అంతే వచ్చేస్తుంది, కష్టమే అవసరం లేదు. ఇంకా ఇంకేం చెప్పాలబ్బా? వాల్ట్ కదా, ఈ వాల్ట్ కాదు, సారీ, ఆండసైట్ టన్నల్. ఓకే, ఇది టన్నల్ అంటే మీరు చూసింటారు, మనకు ఎక్కడన్నా ఐటమ్స్ అందుకు లోపలికి తీసుకెళ్ళడానికి స్కానింగ్ ఉంటాయి కదా, అలాంటివి అనమాట. ఇది కూడా ట్రైడ్ కలిపి ఆండసైట్ వెళ్ళి. సో అంతే ఈజీగానే ఉంది. ఇవన్నీ పెట్టేటప్పుడు చూపిస్తాం. సో ఇవన్నీ ఒక్కొక్క మెకానిజం ఎలా వర్క్ ఉందో మీకు పెట్టేటప్పుడు ఖచ్చితంగా నీట్గా అయితే చూపిస్తాము. సో వీడియో అయితే చూడండి టోటల్గా. సో ఇప్పుడైతే మనం వెళ్ళి కట్టాలి. సో మనకు ఫస్ట్ మనకు పవర్ కావాలి కాబట్టి పవర్కి లార్జ్ వీల్స్ కావాలి. అలాగే ఇంకా మనకు కొంచెం కొన్ని గేర్ బాక్స్ తీసుకుందామా? ఓకే, ఒక 3, ఇది ఒక 3 అండ్ సెకండ్ ఒక 3. కాక్ వీల్స్ ఒక 5, 6. ఓకే, ఇది ఒక 6, ఒక షాఫ్ట్, మెకానికల్ బెల్ట్ చూసుకుందాం. ఓకే, నైట్ అయింది, మీకు స్లీప్ వేసేసి మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ అయితే వస్తాం. ఓకే, లెట్స్ గో బాబ్రో.
మెకానిక్ చేద్దాం. మర్చిపోయి నా దగ్గర ఉండే వాటర్ బిల్స్ తీసుకున్నారు. వాటర్ బిల్స్ తీసుకున్నావా? అయ్యి ఎక్కడో ఏదో ఉంది ఈడ. ఓకే, సో ఇదేదో ఎందుకో చెప్తాను మీకు. ఇంత పెద్దది రా బ్రో, పైకి రా. కింద వేసాను తీసుకో. సో అయితే మనకైతే ఫుల్ పవర్కి ఎనర్జీ కోసము. సో అలా మనకి ఎక్కువ పెడితే మనకి మెకానిజం అయితే ఫుల్ వర్క్ అవుతుంది. మీకు తక్కువ పవర్ ఉంటే మనకైతే వర్క్ కావు. సో అందుకని ఇది. ఓకే, చాలు చాలు. వాటర్ బ్రో ఒకటే ఉందా? ఇన్ఫినిటీ ఒకసారి నాకాడ ఉంది ఒకటి. ఇక్కడేసి పైన రావాల్సింది. లైట్లు కావాలి. ఓకే, ఇంకో బకెట్ కావాలి. సో మిమ్మల్ని ఫిల్ చేసి మళ్ళీ ఎంత ఫిల్ చేసి చూపిస్తాను. సో ఫైనల్లీ వాటర్ అయితే వేసాం చూడండి. సో ఇలా పెట్టుకుంటే మనకు ఇబ్బంది ఉండదు. సో ఇవన్నీ ఈ పక్క రొటేట్ అవుతున్నాయి, 2 స్పిన్ అవుతున్నాయి. సో ఎన్ని పట్టాయో తెలీదు మనకు, ఇంకా నా దగ్గర 4 అయితే మిగిలాయి యాక్చువల్లీ. సో ఇప్పుడైతే రియల్ మెకానిజం ఉంటుంది మీకు ఇప్పుడు. సో ఇవి వచ్చేసి ఎనర్జీని జనరేట్ చేస్తున్నాయి. సో మనకి దీనికి మనం మెకానికల్ బెల్ట్ అనేది వేయాలి ఈ షాఫ్ట్లకి. ఇప్పుడు కొంచెం ముందుకు జరపాలి. గేర్ బాక్స్ ఉంది, అక్కడ ఉంది గేర్ బాక్స్. ఎందుకు ఇది వేసామంటే చూపిస్తుంది. ఇది యాక్చువల్ మనకి ఇలా రొటేట్ అవుతుంది, ఇది మాత్రం రివర్స్ రొటేట్ అవుతుంది. కాబట్టి ఇది మనం అయితే పెట్టాల్సి వస్తుంది. సో 2 ఈక్వల్గా మ్యాచ్ అవ్వాలి కదా, అందుకు. బెల్ట్ పట్టదు లేకపోతే బెల్ట్ ఊడిపోతున్నట్టుంది. సో ఇదైతే బెల్ట్ అనమాట. చూసారా ఇంత చాలా స్లోగా తిరుగుతుంది కదా. దీని అయితే మనం స్పీడ్ అయితే పెంచాలి. సో దీనికి ఎక్స్టెండ్ చేయాలంటే సింపుల్, ఇది బెల్ట్ పెట్టుకొని మనం క్లిక్ ఇస్తే మనకు ఎక్స్టెండ్ అయితే అవుతుంది. సో ఇది ఖాళీగా ఉంది, ఇది అది కాదు బ్రో. బెల్ట్ పోతుంది. థ్యాంక్ యూ బ్రో. రావాలి. ఓకే ఓకే, ఇంకా ఎక్స్టెండ్ చేయాలా? ఓకే, గేర్ బాక్స్. సో నేనే గేర్ బాక్స్ పెడతాను బ్రో. సో మనకి స్లోగా తిరుగుతుంది కదా, స్లోగా తిరగాలంటే స్పీడ్గా తిరగాలి. మనం స్పీడ్ తిరగాలి ఏం చేయాలి? కాగ్బిల్స్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము పెట్టేసాం ఆల్రెడీ. సో లార్జ్ పెట్టాలి కాబట్టి మనం ఇలా దీనికి నార్మల్ చిన్నది, తర్వాత లార్జ్ పెట్టుకోవాలి. సో తర్వాత ఓకే మనకు ఇలా మధ్యలో మనము డైరెక్ట్ చేస్తే మనకైతే పడదు, ఎందుకంటే ఇది కూడా కనెక్షన్ కాబట్టి. సో దీనికి సింపుల్గా హ్యాండ్ సైడ్ కేసింగ్ ఇక్కడ హ్యాండ్ సైడ్ కేసింగ్ అయితే వేయచ్చు. సో అలా చేయడం వల్ల ఇది బ్యాక్ సైడ్ రెండు అనేది కనెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో దీనికైతే సింపుల్గా ఇప్పుడు మళ్ళా స్లో, తర్వాత బిగ్, తర్వాత స్మాల్. వర్క్ కాదు మళ్ళీ స్మాల్, మళ్ళీ బిగ్,
చూడండి స్పీడ్ అయితే మీకు గమనించండి పోతుంటుంది. పడదు బ్రో, పడుతుందా? ఇంత కింద వేస్తే ఏం చేసుకుంటావు? కేసు ఓకే ఓకే. ఇంకొక బిగ్ ఓకే. ఫైనల్ వేద్దాం. ఫైనల్ వద్దు, ఇంకోటి వేద్దాం. మనకి కనెక్షన్ రావాలి బాబు. సారీ. ఒక నిమిషం ఉండు. ఏం చేస్తున్నావు బ్రోడా? ఓకే స్పిన్నింగ్ ఫాస్ట్. ఇంకోటి యాడ్ చేద్దామా? స్పేస్ ఉంది కదా మనకి ఎలాగో. బ్రో 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 ఎంత స్పీడ్ తిరుగుతున్నాయి చూడు బ్రో. ఓకే కానీ ఆ పైన దానికి కనెక్షన్ ఇచ్చారు. దాన్ని తిప్పిరాపు ఫ్రెండ్స్ తీసుకొని. ఏది పైన దానికి ఎలా కనెక్షన్ వస్తుంది బ్రో? ఈ సైడ్ నుంచి వస్తుంది ఇట్లా. కనెక్షన్ కనెక్షన్ రాదు బ్రో దానికి. పగలగొట్టం అనలే బ్రో. నా దిక్కు తిప్పమన్నా. ఓకే ఏ రైట్ పోయింది రైట్ పోయింది. సో ఇది చూడండి ఎంత స్పీడ్గా తిరుగుతుందో. సో ఇది ఇలా బిల్డ్ అయితే మనకు స్లోగా తిరుగుతుంది, కానీ ఇలా ఆటోమేటిక్గా అయితే మనం పెట్టుకుంటే చాలా స్పీడ్ అయితే తిరుగుతుంది. సో ఇదంతా చూసుకోవాలి మనం ఇప్పుడు. ఓకే పర్ఫెక్ట్. లేదు బ్రో ఇది రాదు. రాలే రాలా రాలే తీసేయి. నా దగ్గరకు వచ్చినాయి. ఓకే కిందికి కావాలి మనకు. ఉంది ఉంది కిందికి కూడా ఉంది. ఓకే అప్పుడే నాతనైంది. సరే మళ్ళీ నీకు మా ఇదైతే కంప్లీట్ అయింది నీకు పోయినా టోటల్లీ. సో ఎంత ఫుల్ మెకానిక్స్ ఇక్కడ నుంచి అయితే మనకు పవర్ అయితే వస్తుంది. సో డోర్ అయితే క్లోజ్ చేద్దాం. సో ఇంకా టోటల్ అయితే మనకి కిందనే మెకానిజం ఉంటుంది. సో మార్నింగ్ మీకు చూపిస్తాను ఇదంతా మళ్ళీ. ఓకే ఓకే ఓకే. సో ఇలా అయితే పవర్ అయితే కిందకి వచ్చేసింది. సో ఇక్కడైతే ఫుల్ మెకానిజం వస్తుంది. దానికంటే ముందు మనకైతే కొబ్బరి స్టోన్ కావాలి. సో మీకు చెప్పాను కదా ఎందుకు తవ్వానని. కొబ్బరి స్టోన్కి అయితే ఇది మేము అయితే తవ్వాము. సో అది కూడా మెకానిజం చూపిస్తాము. మనమైతే బెల్ట్ అయితే పెట్టుకోవాలి మనకి పైకి. కాదు ముందు బెల్టే బ్రో. ఓకే పగరా పగరా. ముందు సైడ్ సెట్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనం సెట్ చేసుకోవాలి. ఎందుకు చూపిస్తాను. ఇలా మనం పెట్టాలంటే మన బెల్ట్ అయితే మనకి పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అనేది ఏంది బ్రో నువ్వు మధ్యలో. సో ఈ బెల్ట్ అయితే ఇద్దరున్నారు. సో ఈ పైకి అయితే ఈ పైకి అయితే మనం బెల్ట్ వెళ్ళాలి. సో అందుకు మనము ఇక్కడ పెడుతున్నాము. సో మీకు కావాలంటే మనం పక్కన కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎక్కడైనా పెట్టుకొని మనం కోబల్ స్టోన్ ఫార్మ్ ఇక్కడ లోపలికి అయితే తెచ్చుకోవచ్చు. సో మేమైతే కిందనే తెచ్చాం, కింద నుంచి పైకి బాగుంటుందని. ఓకే సింపుల్గా బెల్ట్ తీసుకోవాలి. పెట్టు బ్రో. షార్ట్ పెట్టు. అది పైన కరెక్ట్ పెట్టు బ్రో. ఫ్రెంచ్ కూడా తెచ్చుకోరు కదా బ్రో, ఎందుకు వచ్చేది? ఒకటి ఉంది కానీ ఇచ్చావా నాకు? ఇచ్చా. పెట్టాలి త్వరగా. ఇంకా పైకి ఈడ పౌలు కొట్టాలి. అవును కింది కొంచెం కింది దొరుకుతాం ముందు. కింది తీసుకురా ఇది కొంచెం కిందికి పంప. సో ఇలా సింపుల్గా అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే బెల్ట్ అయితే రెడీ మనకు. చూసారా బెల్ట్. సో ఎందుకంటే మనకు కొబ్బరి స్టోన్ అంతా వెళ్ళాలి. బ్రో ఇది ఎడ్డం వస్తుంది. ఒక్క నిమిషం తీసుకుందాం తర్వాత. ఇది లేదు అడ్డం వస్తుంది. సో నువ్వు ఇది చేస్తాను బ్రో. కిందికి పోయి నేను కనెక్షన్ ఇస్తాను. బెల్ట్ ఓకే. బెల్ట్ అవసరం లేదు కింద. నేను పోయి కనెక్షన్ ఇచ్చేస్తా ఇక్కడ. సో ఇక్కడ ఇది వర్క్ ఏరియా చూపిస్తాను ఎలా కూడా మీకు ఒక 2 seconds.
సో ఫైనల్లీ ఇదైతే కంప్లీట్ చేసాము. కంప్లీట్ కాదు, జస్ట్ ఇక్కడ ఇక కనెక్షన్ అనేది అక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి అయితే తెచ్చుకున్నాము. సో ఇలా లోపల ఉన్నాయి కదా, లోపల నుంచి ఇక్కడ మన మెయిన్ నుంచి కిందికి అయితే తీసుకున్నాం పవర్. సో అయితే క్లోజ్ చేద్దాము, మనకు అంత అవసరం లేదు. ఇప్పుడు పెయిన్ తిరగల, కింది తిప్పినాం ఇలాగా. సరే అది మన దిలీప్ దాన్ని రిపేర్ చేసుకుంటాడు. సో అందుకని ముందు మనం డ్రిల్లింగ్ అయితే పెడతాము. సారీ. సో ఏదో మెకానికల్ డ్రిల్ తెలుసు కదా ఎలా చేయాలో. సో ఇవైతే మనకు డ్రిల్ చేస్తాయి అన్నమాట. దీనికైతే మనకు పవర్ తేవాలి. పవర్ కోసమే అవి మనం తెచ్చాము. సో పవర్ సింపుల్గా కాక్బిల్స్ నుంచి చేయొచ్చు. ఓకే పక్కరా బ్రో. సో ఇలా డ్రిల్లింగ్ అయితే ఉంటుంది సింపుల్గా మనకు. అలాగే మనకు కింద బెల్ట్ కూడా రావాలి మనకు. సో అందుకు మనము సింపుల్గా ఇలా యాడ్ చేయొచ్చు. బ్రో తీసే బ్రో. సో ఇలా రివర్సల్ వస్తుంది. సో ఇలా అయితే మనం తెచ్చుకోవచ్చు పవర్ ఈజీగా సింపుల్గా. చూడు చెక్ చేయి. సో నేను కొట్లా. సో ఇదైతే మనకు డ్రిల్లింగ్ మిషన్ అనమాట. దీనికి మనం పైన లావా వేసి కింద మనకు వాటర్ వేస్తే ఇలా స్టోన్ అవి డ్రిల్లింగ్ అయితే మనకు మెకానిజంలో పైకి వెళ్తాయి. సో ఇంకా రివర్స్ పోతుందా? ఓ ఓ ఓ బ్రో ఆపే బ్రో, అది బ్రో ఆపే బ్రో. ఓకే థ్యాంక్ యూ. ఇది పక్కన ఉంటుంది జంపు. సో ఇదైతే మనకు లోపలికి వెళ్ళేది. ఇది రివర్స్ తిరుగుతుంది కాబట్టి మనం స్ట్రైట్ ఎలా చేసుకోవాలి. సో స్ట్రైట్ ఎలా వెళ్ళాలంటే మనం జస్ట్ పొజిషన్ మార్చుకోవాలి అంతే. ఈ గేర్ బాక్స్లో పొజిషన్ మారితే సరిపోతుంది. ఇంకోటి బ్రో, ఇంకోటి ఎక్స్టెండ్ చేసి ఇంకోటి. సో ఫైనల్లీ అయితే కంప్లీట్ అయింది. ఏం లేదు ఏది బ్రో దిగేసి దూకు పక్క దూకు వస్తాడు. సింపుల్గా ట్రై చేయి. సో మనకు లాస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఏం లేదు, జస్ట్ అక్కడ డ్రిల్లింగ్ మిషన్ మనం కొంచెం స్పిన్నింగ్ వీల్ అనేది చూసి పొజిషన్ పెట్టుకున్నాం అంతే. సో ఇలా అయితే వెళ్ళేస్తుంది. సో మనకు సో ఇలా ఇంకా ఇక్కడైతే లాభా ఎందుకు యాడ్ చేయాలి. సో అందుకనే ముందు మనం లోపలంతా మెకానిజం అయితే పెట్టాలి. సో లోపల అయితే ఫస్ట్ మొత్తం ఇది కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడు కిందికి ఎందుకు పెట్టావు బ్రో ఇది ఓకే తీసేయి. బ్రో ఒకటే ఉంది బ్రో, ఒకటి ఈ పక్క దీనికి కూడా పోయి ఒకటి ఇలానేనా? రివర్స్ లో తిరుగుతున్నాయా అన్ని? జస్ట్ ఒకసారి చెక్ చేయకు. అన్ని రివర్స్ లో తిరుగుతున్నట్టుంటాయి. అవును. సో మనమైతే ఇక ఆండర్సైడ్ టనల్స్ అయితే తీసుకోవాలి. సో ఇలా అయితే అన్ని దానికి ప్లేస్ చేయాలి మనము. సో ఇలా వచ్చే కొబ్బరి స్టోన్ అంతా మనకు దీంట్లోకి వెళ్తుంది. సో ఇవి వచ్చేసి మనకు దాన్ని గ్రైండ్ చేసి మనకు గ్రావెల్గా పంపిస్తాయి. సో కింద మనం కలెక్ట్ చేసుకోవాలి. కింద కూడా ఉంటుంది మెకానిజం, సింపుల్గానే ఉంటుంది. సో మీరు ఒకటి చూసుకోండి, గమనియండి. ఈ యారో అయితే లోపలికి ఉండాలి. లోపలికి ఉంటే లోపలికి తీసుకున్నట్టు, బయటకు ఉంటే మనకు బయటకు వచ్చేటట్టు. ఇప్పుడు నాకు మెకానికల్ ప్రెస్ కావాలి. సో అయితే మనకైతే చెప్పాను కదా, లోపలికి అయితే ఉండాలి. సో సింపుల్గా మనకు దీంతో మనం చేసి రెంచుతో చేసేసి వస్తుంది. సో లోపలికి అయితే ఉండాలి మనకు. బయటకు ఉంది, లోపలికి 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 లోపలికి. సో లోపలికి అంటే మనకి ఇవన్నీ సక్ చేసుకుంటాయి. సక్ చేసుకుని మనకి అక్కడి నుంచి మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. అవుట్పుట్ అంటే ఏం లేదు, కిందకైతే గ్రావెల్ అయితే పడుతుంది మనకు. కింద కూడా మనం కలెక్ట్ చేసుకొని ఇంకోటి పెట్టి ఇది సేమ్ ఇలాంటివి పెట్టాలి. ఉండే ఎప్పుడు దగ్గర కలెక్ట్ చేసుకోవడానికి. ఓకే అట్లే ముందు ఈ షాప్ కి తిప్పు.
సో ఇలా మనం సింపుల్గా పెట్టచ్చు. ఇంకా మన దగ్గర తక్కువ ఉన్నాయి చేసి చూపిస్తాను టోటల్గా. సో ఇది కూడా సేమ్ డైరెక్షన్ చూడండి, పేకి ఉంది కాబట్టి పెయిన్ రాదు, మన కిందికి అయితే ఉండాలి. సో ఇలా కిందికి ఉంటే మనకు అన్ని వర్క్ అవుతుంది. సో ఇవన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తాను. ఓకే కంప్లీట్ అయితే అయిపోయింది మనకు. సో మీకు చూపించినట్టు మీకు ఇక్కడ నుంచి పవర్ తెచ్చుకోం కదా. సో కింద బెల్ట్కి ఇక్కడ దీంట్లోకి కూడా మనకు అయితే పవర్ కావాలి. సింపుల్ కాక్ వీల్స్ అయితే పెట్టాము. సో ఇలా కనిపిస్తున్నాయి కదా కాక్ వీల్స్, ఇలా కనెక్షను ఈ పక్కకు చేసాము, చూపిస్తాను సింపుల్గా. సో ఇలా ఇలా చిన్నగా ఇలా వచ్చేసి మనము దీనికైతే మనము కనెక్ట్ చేసాము. సో మనకు అన్నీ ఈక్వల్గా అయితే వెళ్తున్నాయి. సో కింద కూడా మనకు బెల్ట్కి పవర్ ఎలా తెచ్చామంటే మనం ఈ సైడ్కి వచ్చేసి ఇలా కనెక్ట్ చేసి ఇలా అయితే తెచ్చాము. సో మీరు కావాలనుకుంటే డైరెక్ట్ ఇలా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో అందులో పెద్ద ప్రాబ్లం ఉండదు. సో కానీ అయితే అన్నీ మనకు కరెక్ట్ డైరెక్షన్ వెళ్ళాలి, ఇలా పేకే వెళ్ళాలన్నీ, రివర్స్ వెళ్తే మనకు సెట్ అవ్వవు. సో ఇదైతే ఇంతవరకు అయితే మనకు స్టోన్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రావెల్కి అయితే పడుతుంది. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి గ్రావెల్ అయితే వాష్ చేయాలన్నమాట. సో వాషింగ్ అయితే చేయాలన్నమాట ఈ గ్రావెల్ని. సో దానికి మనకు కావాల్సింది కూలింగ్ సంథింగ్ ఫ్యాన్, ఎన్హాన్స్ ఫ్యాన్ కావాలి. సో వాటర్ అయితే కావాలి. సో అలాగే వాల్ట్ కూడా కావాలి, ఎందుకంటే మనం వాల్ట్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి. ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఫ్యాన్ అయితే పెట్టాలి. సో ఫ్యాన్ ఎక్కడ పెట్టేద్దాం, ఇక్కడ ఓకేనా? కొంచెం ఈ పక్కకు పెడతావు. ఓకే అనుకుంటా. ఒక అడుగు ఈ పక్కకి వేస్తావు. ఓకే సో ఫ్యాన్కి అయితే వాటర్ వెళ్తే వేయాలి. ఈ పక్కకు బ్రో. ఓకే ఇక్కడ ఒకటి. సో ఫ్యాన్కి అయితే పవర్ కూడా కావాలి. ఫ్యాన్కి పవర్ కావాలంటే ఓకే ఇది కాదు. సో ఇలా మీరు మెకానికల్ ప్రెస్తో కూడా తిప్పుకోవచ్చు సింపుల్గా. మనకు గేర్ బాక్స్ ఉందా? నా దగ్గర ఉంది. సో ఫైనల్ అయితే ఫ్యాన్ అయితే కనెక్ట్ చేశాను అనమాట. సో ఫ్యాన్ కూడా మనకు ఇలా పుష్ అయితే చేయాలి. సో మనకైతే ఫ్యాన్ అయితే పుష్ కావాలి మనకు. ఇలా అయితే మనకు వాష్ అవుతుంది వాటర్ అందుకు. సో మనకు తర్వాత వాల్ట్ అయితే కావాలి. సో కరెక్ట్ ఇక్కడ పడుతుంది కాబట్టి వాల్ట్ ఇక్కడ పెట్టేద్దాం. బ్రో ఆగు బ్రో కొంచెం వాల్ట్. ఓకే ఇది సెట్ కాలేదు. సో మనం ఇక్కడ వాల్టర్ని కనెక్ట్ చేస్తే ఒకేసారి స్పీడ్ పెద్దది అవుతుంది. సింపుల్. 3x3 లేదు బ్రో నా దగ్గర. ఉందండి ఇక్కడ ఉండే అటు. 3x3 కదా ఇది. 3x3 అనుకుంటా. కాదు 2x3. పెయిన్ వేసి ఓకే రెడీ. వాల్ట్ అయితే రెడీ మనకు. వాల్ట్ అయితే రెడీ అనమాట. సో ఇంకా మెకానిజం అయితే ఉంది కొంచెము, ఎందుకంటే ఇక్కడ లావా అందుకు వేయాలి. సో అంతకన్నా ముందు మనకు అవును ఫస్ట్ లావా వేయాలి, మనకు లావా అయితే కావాలి. సో ఇక్కడైతే మనకు యాన్సైట్ అనేది వెళ్ళేదానికి సో ఇది ఒకటి మర్చిపోకండి, ఎందుకంటే మనకు గ్రావెల్ అనేది వచ్చేసి దూరంగా పడుతుంది, మనకైతే ఇక్కడే కావాలి కాబట్టి మనం ఇక్కడ పెట్టుకోవాలి. డైరెక్షన్ కిందికి ఉంది, మనకి ఇది వద్దు, లోపలికి వెళ్ళాలి. ఓకే రెడీ, ఇంతవరకు అయితే రెడీ. సో ఓకే మనం అయితే ఇంకా మిషన్ అయితే స్టార్ట్ చేద్దాం. బ్రో మిషన్ అయితే స్టార్ట్ చేద్దాం. I think we need to add filters. Air filters. Okay, ఈడ ఫిల్టరా? ఫిల్టరా? ఏం ఫిల్టరు? ఫిల్టర్ లిస్ట్. ఫిల్టరా? ఏం ఫిల్టర్ లేదు బ్రో. ఉండాలా బ్రో, గ్రావెల్ తీసుకోవద్దు దాంట్లో. ఓకే మనకు గ్రావెల్ వస్తుంది, గ్రావెల్ నుంచి ఫ్లింట్ 2 వస్తుంది. సో మనకు దీనికి లేదు, దేనికి ఉండే మరి చూద్దాం ఉండండి. మనకు బ్రాసా, మర్చిపోయినా బ్రాస్ అనుకుంటా. ERASS బ్రాస్. ఓకే ఈ బ్రాస్కి అయితే మనకు ఫిల్టర్ అయితే ఉంటుంది. సో బ్రాస్కి మనకు డైరెక్ట్ కెల్ప్ అయితే ఉంది, బ్రాస్ సిగ్నల్స్ కావాలి, అలాగే ఎలక్ట్రాన్ ట్యూబ్ కావాలి. సో బ్రాస్ కావాలంటే మనకు
వచ్చేసి మిక్సర్లో పెట్టాలి. మనకు అసలు ఫస్ట్ బ్రాస్ కావాలంటే ఏం చేయాలి? ఓకే, మనకు బ్రాస్ కావాలంటే ఫస్ట్ మనకైతే కాపర్ ఇగ్నెట్లు ఉన్నాయి, మన దగ్గర జింక్ ఇగ్నెట్లు ఉన్నాయి. సో మనకు ఫైర్ అయితే కావాలి. ఇది ఫైరేనా? బ్లేజ్ బర్నర్. ఎంటీ బ్లేజ్ బర్నర్ నుంచి బ్లేజ్ బర్నర్ అంటే మన బ్లేజ్ కావాలేమో ఇప్పుడు మనకి. ఇప్పుడు బ్లేజ్ బర్నర్ బిఎల్ఏ ఓకే. సో మనకు నెదరైట్. ఓకే మనం నెదర్కైతే వెళ్ళాలి ఖచ్చితంగా. సో యా, నెదర్కైతే వెళ్దాము మనము దానికోసం. అలాగే బ్రాస్ కదా మనకు కావాల్సింది, బ్రాస్. ఇది కూడా మన ఎలక్ట్రాన్ ట్యూబ్ అంట. దీనికి ఏం కావాలి? ఐరన్ షీట్ ఒకటి, పాలిష్ రోజ్ క్వార్ట్జ్. ఇది ఎలా వస్తుంది? ఓకే ఇవి కావాలి. ఇవి కావాలంటే ఓకే మనకు సింపులే, నెదరైట్ క్వార్ట్జ్ అండ్ రెడ్స్టోన్. సో నెదర్కైతే వెళ్ళాలి మనకు. నెదర్కైతే వెళ్దాం ఫస్ట్. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఎంటీ అయితే చేయాలి ఫస్ట్ మనము. దాంతోనే మనం బ్లేజ్ అయితే పట్టుకోవచ్చు. సో అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో మీకు. ఫస్ట్ మనకు కావాల్సింది బూట్లు అయితే ఉన్నాయి పొల్లు వెళ్ళడానికి. బూట్ల తర్వాత మనకు అప్సిడెంట్ ఉందా బ్రో? ఉందా అప్సిడెంట్ ఎక్కడ ఉంది మరి? ఓకే 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 ఇక్కడ 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 ఓకే అప్షన్ అయితే ఉంది. వెళ్దాం కొంచెం ఉండి. మనకు అంతకన్నా ముందు ఫస్ట్ ఎంటీ కావాలి అవి. బ్లేజ్ ఇక్కడ. సో దీనికైనా మనకు నెదర్లోకి వెళ్ళాలి. సో ఐరన్ షీట్ అయితే చేసుకుందాం ఫస్ట్. సో ఐరన్ షీట్లు ఆల్రెడీ ఉన్నాయి. ఓకే 3నే ఉన్నాయి. సో మనకి కింద మెకానిజం ఉంది కాబట్టి 4 2 ఎక్స్ట్రా తెచ్చుకుందాం సేఫ్టీ. మనకు కావాలి కదా ఎప్పుడైనా అవసరం పడితే. ఎక్కడ మంది? ఓకే సో మనం ప్రస్తుతానికైతే నార్మల్గా అయితే చేసేద్దాము. సో పెద్దగా ఏం డిజైన్ లేకుండా మళ్ళీ అయితే చేసుకుందాము. ఓకే 1 2 3 1 2 3 మనకు ఓకే అండ్ లాస్ట్ 2. ఓకే బ్రో దాపా ఫ్లింట్ అండ్ షీల్ ఉందిలే. ఫ్లింట్ అండ్ షీల్ ఇది కాదు, ఫ్లింట్ అండ్ షీల్. ఓకే లెట్స్ గో బ్రో పదం వెళ్దా. బూట్లు ఉండే కదా. ఓకే బూట్లు ఉన్నాయి. ఫస్ట్ అయితే మనము నెదరాకే తీసుకుందాం కొంచెం. సరిపోతుందా మనకు? సో మిమ్మల్ని అయితే డైరెక్ట్ ఫోర్ట్రెస్ వచ్చాక కలుస్తాను. ఓకేనా, బాయ్. ఫైనల్లీ ఫోర్ట్రెస్ దొరికింది అనమాట. సో చాలా దూరం అయితే వచ్చాము. సో వెళ్ళిపోయిన త్వరగా ప్లేస్ తీసుకొని వెళ్ళిపోదాం. ఓకే ఇక్కడ స్పానర్ ఉందా? ఓకే ఓకే దొరికింది. స్పానర్ తెచ్చుడు ఎన్నికల. ఓకే వచ్చేసి ఎఫ్లికి బ్రో. ఓకే త్వరగా రావాలి. పోతా మీకోసం ఆయిట్ చేసిన. కొట్టితురుది బ్రో నా దగ్గర ఉంది. ఓకే వెళ్దాం త్వరగా. చాలా దూరం వచ్చాం. సరే మీకు మళ్ళీ ఓవర్ వరల్డ్ దగ్గర చూపిస్తాను. సో అక్కడైతే ఎక్కువ పవర్ లేదని ఇక్కడైతే వచ్చాము, ఇక్కడైతే పెట్టాము జస్ట్ టెంపరీగా. సో మళ్ళీ తీసేద్దాము. సో మనకు ప్రస్తుతానికి కావాలి కాబట్టి
ఓకే, అలా బ్రాస్ ఇగ్నట్స్ 2 అలా మనకైతే ఈ 2 మిక్స్ చేస్తే సింపుల్గా వస్తాయి బ్రాస్ ఇగ్నట్స్. చాలా ఎక్కువనే వస్తాయి, మనకి తక్కువ ఏం రావు. సో మన దగ్గర ఎన్ని కాపర్ ఇగ్నట్స్ అందుకుంటే అంత ఎక్కువ వస్తాయి. సో ఇలా అయితే మేమైతే కొన్ని ఎక్కువనే చేస్తాము. సో ఇలా అయితే సింపుల్గా వస్తాయి, మనకు డైరెక్ట్ కాపర్ ఇగ్నట్స్ వచ్చేసాయి కాబట్టి. సో అలాగే మనకు రోస్ట్ ట్యూబ్ అయితే కావాలి. సో దానికి సింపుల్ అయితే మనకు ఆల్రెడీ మనం తెచ్చాం కదా ఇక్కడ. సో ఇవి అనేది రోస్ అనేది మనకు హాఫ్ హ్యాండ్లో పెట్టుకోవాలి. శాండ్ పేపర్స్ 2 కలిపేస్తే మనకైతే వచ్చేస్తుంది. బాగుంది, నాకు తెలిసింది. ఇలా సింపుల్గా అయితే వచ్చేసింది. సో 3 అయితే వచ్చాయి, చూసారు కదా. సో అలా చేసుకోవచ్చు మనం ఈజీగా. సో ఇప్పుడు మనకు కావాల్సింది బ్రాస్ ఫిల్టర్స్, ఐ మీన్ ఫనల్స్ కావాలి. సో దానికోసం క్రాఫ్టింగ్ టేబుల్ అడుగుతుంది బ్రో. ఓకే నెక్స్ట్ ఎలక్ట్రాన్ ట్యూబ్, బ్రాస్ ఇగ్నట్స్ అండ్ డ్రైడ్ కెల్. సో ఈ 3 పెట్టేస్తే మనకైతే గ్రాస్ ఫనల్ వస్తుంది. ప్రస్తుతానికి 2 అయితే చాలా అనుకుంటున్నా, తీసుకుందాం. ఒక 4 అయితే తీద్దాము. యాక్చువల్లీ 6 తీసేద్దాం, ఎందుకు ఎలా ఉన్నా అవసరం కదా, మనకు చాలా అవసరం పడుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో సో కలెక్టింగ్ అన్నీ పెడతామా బ్రో? సో గ్రావెల్ ఎందుకు మనకి? ఒక్క నిమిషం, అవసరం పడుతుందేమో అది ఫైనల్ దీంతో ఎట్లా ఉంటుంది కదా ఒకేసారి. వద్దు, వేస్ట్ గ్రావెల్. మనకు కావాలంటే మనం సపరేట్ పక్కకి తీసుకుందాం. గ్రావెల్ పెట్టుకుంటే అది రాదు, గ్రావెల్ కానీ. ఓను మర్చిపోయాను, ఇక్కడ మీరు ఇక్కడ ఖచ్చితంగా మీరు ఫిల్టర్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు గ్రావెల్ వస్తుంది కదా, గ్రావెల్ అయితే గ్రావెల్ ఫిల్టర్ అయ్యి దాంతో మనకు రావాలి. ఒకవేళ మీరు గ్రావెల్ పెడితే డైరెక్ట్ అంతా వెళ్ళిపోతుంది. సో దీనికి మనం ఇక్కడ ఫిల్టర్ అయితే పెట్టాలి. ఫిల్టర్ కావాలంటే మనకు పేపర్స్ కావాలి, శాండ్ పేపర్ కాదు, మామూలు పేపర్లు. పేపర్ కాదు, ఏంది అక్కడ ఊళ్ళు ఉంది, ఊళ్ళు తీసుకో. ఒక నిమిషం ఉండు. ఇదిగో దాన్ని కింద పైన మధ్యలో పూలు పెట్టి, పూలు ఎదుగు ఆ పక్క ఈ పక్క ఇగ్నట్ పెట్టు. సో మనకి ఇక్కడ ఈ ఫిల్టర్ పెట్టాలంటే మనకు ఫిల్టర్ది కావాలి. సో దానికి మనకి ఈజీగా మనకు చేయడానికి ఐరన్ ఒకటి అండ్ ఆల్సో పూల్ ఒకటి కాదు. సో ఇలా ఊలు పెట్టి మనం సైడ్ మన ఇగ్నైట్ పెడితే మనకైతే ఫిల్టర్ అయితే వస్తుంది. సో లిస్ట్ ఫిల్టర్ అనేది. సో మనం తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సారీ పక్కన క్లిక్ చేయి, దాని మీద పక్కన ప్రెస్ చేయి బ్రో. సో ఇది రెడీ అయినాక మనం నార్మల్గా ఫస్ట్ అయితే ఇది ఫిల్టర్ చేసుకోవాలి. సో డినే లిస్ట్, అలో లిస్ట్ అన్ని పెట్టుకోవాలి. ఫస్ట్ మనం అయితే గ్రావెల్ అయితే పెట్టుకోవాలి. నా దగ్గర గ్రావెల్ అయితే లేదు. సో ఇప్పుడు నీ దగ్గర ఉంది గ్రావెల్ ఒకటి పీసు. ఓకే, థ్యాంక్ యూ. సో మనం ఇక్కడ గ్రావెల్ పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి? సో డినే లిస్ట్ అంటే మనం గ్రావెల్ వద్దు. సో దీన్ని డినే పెట్టేసేసి ఇది ఫైట్. ఓకే, డినే అండ్ యాక్సెప్ట్. సో దీంతోకైతే గ్రావెల్ అయితే రాదు ఇప్పుడు. సో గ్రావెల్ అయితే ఇప్పుడైతే దీంతోకి రాదు. సో మనకు బయటికి ఏమేమి కావాలి ఇప్పుడు సో మనకు బయటికి కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది వచ్చేసి మనకు ఐరన్ ఇగ్నైట్స్ కావాలి. సో ఐరన్ ఇగ్నైట్స్కి ఇక్కడ ఫిల్టర్లో డైరెక్ట్ ఐరన్ ఇగ్నైట్లు పెట్టేసేయాలి. సో ఇలా మనకైతే ఇక్కడ వాష్ ఏంటన్నీ మనకైతే ఐరన్ ఇగ్నైట్గా ఇలా పడతాయి. సో మెకానిజం అయితే స్టార్ట్ చేద్దాము. సో ఈ పక్క ఇంకా మనము ఐరన్ ఇగ్నైట్స్కి మనకి ఇంకా ప్రెషర్ పంప్ ప్రెస్సింగ్ మిషన్ పెట్టాలి. సో ఫస్ట్ దానికన్నా ముందు మనం గ్రావెల్ అయితే చూపిస్తాను మీకు ఎలా వర్క్ అవుతుందో ఒకసారి. సో మనమైతే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనం వాటర్ అండ్ లావా అయితే వేయాలి. సో ఫస్ట్ వాటర్ అయితే వేద్దాం. వాటర్. సో ఇలా లావా వేస్తే మాకు అక్కడ స్టోన్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ స్టోన్ అయితే అవుతుంది. స్టోన్ అయితే వెళ్ళలే స్టోన్గా అయితే మారుతుంది అది. ఆ స్టోన్గా మారింది. మనకు డ్రిల్లింగ్ మెషిన్ స్టార్ట్ అయితే మనకు వచ్చేసి సింపుల్గా అయితే పేక్ అయితే వస్తుంది. సో మెషిన్ అయితే ఆన్ చేయ బ్రో.
సో మిషన్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఇదైతే జాగ్రత్తగా మీరు పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు లావాలో పడితే ఇంకేం లేదు. అందుకు కొంచెం జాగ్రత్త పెట్టుకోండి మీరు ఇక్కడ. సో ఇలా గ్లాస్ పెట్టేస్తే మనకి ఇది ఇబ్బంది ఏమి ఉండదు. సో మిషన్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. స్టార్ట్ చేయ బ్రో. సో సింపుల్గా అలా అవుతుంటుంది, మనకైతే వస్తుంటుంది. సో ఇలా మనకు 10 వెళ్ళిందంటే ఇలా సింపుల్గా కంటైనర్లో అయితే వెళ్తుంది. సో మనకు సింపుల్గా ఏమవుతుంది ఇక్కడ, సో ఇక్కడ ఇవన్నీ స్టోన్స్ అన్నీ మనకైతే సింపుల్గా ఇవైతే కలెక్ట్ చేసి ఉంటుంది. కలెక్ట్ చేసుకొని ఇక్కడ దీంతో నుంచి మనకైతే కిందికైతే వస్తున్నాయి. సో కిందికైతే మనకి గ్రావెల్కి అయితే పడుతుంటాయి. సో ఇలా సింపుల్గా గ్రావెల్ పడుతుంది. సో గ్రావెల్ పడుతుంటే ఇక్కడికైతే వస్తుంది. సో ఇక్కడైతే మనకు వస్తున్నాయి. పెట్టు బ్రో ఐరన్ ఇగ్నెట్స్. సో ఐరన్ ఇగ్నెట్స్ ఫ్లింట్ కూడా పడుతుంది. ఇక్కడ కూడా మన ఫిల్టర్ అయితే పెట్టుకోవాలి. సో మన ఇక్కడ ఫిల్టర్ పెట్టుకుంటే మనకైతే ఓన్లీ ఐరన్ ఇగ్నెట్స్ వస్తాయి. సో ఇదన్నమాట మెకానిజము. సో తర్వాత మనము ఫ్లింట్ ఎందుకు పంపించేద్దాం బయటికి, లోపల ఎందుకు? ఓకే ఓకే, ఫ్లింట్ మీకు అవసరం లేదంటే ఫ్లింట్ కూడా పక్కన పెట్టచ్చు. చూపించేది ఈ పక్కన. ఒక్క నిమిషం. ఫ్లింట్ ఓకే చూపిస్తుంది కదా బ్రో. ఫ్లింట్ అయితే పడుతుంది ఇక్కడ. ఇక్కడైతే మనకు ఐరన్ ఇగ్నెట్స్ అయితే పడుతున్నాయి. చూసారా సింపుల్ గా. మనకి డైరెక్ట్ ఇగ్నెట్స్ కావాలి. సో మన డైరెక్ట్ ఐరన్ ఇగ్నెట్స్ కావాలి కాబట్టి ఇవి మనము ప్రెజర్ అయితే కలెక్ట్ చేయాలి. సో దానికి సింపుల్ గా బేసిన్ ఒకటి, బేసిన్ కి ప్రెజర్ ప్లేట్ ఒకటి కావాలి. బేసిన్ కాదు బ్రో, డిపో. సారీ కాదు బేసిన్ ఇదే కాదు బ్రో. బేసిన్ ఇంకా వచ్చేసి దీంతో పడతాయి. ఆ తర్వాత దీని నుంచి మనం కిందకి కనెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని ఏం చేద్దామంటే ఇలా పోసి బొగ్గులు పెట్టేద్దాం. ఓకే, దీని కనెక్షన్ బ్రో. ఈ బ్రో కనెక్షన్ దీని నుంచి లాగేద్దాము. దాన్ని పెట్టాలి కదా. డిపో అనుకుంటా బ్రో. డిపో కదా కొట్టేద్దాన్ని. అది మామూలు కొట్టడానికి. రెడీ. రివర్స్. ఇప్పుడు ఏం చేద్దాం, అలా తీసేసి వీల్ పెట్టు. అసలు ఇంకోటి పెట్టాలి అంతే. ఓ సారీ. ఇక్కడ దీనికి కనెక్ట్ చేయి. దీనికి కనెక్షన్ ఎందుకు కింద నుంచి చేద్దాం బ్రో. వదిలే పెయిన్ గాల్లో పెంచి తెచ్చుకోక ఏదన్నాని. గాల్లోనే మేలు. కింద అడ్డం మళ్ళీ మనం నడుచుకో దానికి దీనికి లేకుండా. ఎందుకు పోగొడతాం? షిఫ్ట్ అది ఆ పక్కకు పోవాలి. ఇప్పుడు పెట్టు. సో ఫైనల్లీ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారా. సో ఇక్కడ నుంచి అయితే మనకైతే ఐరన్ ఇగ్నెట్స్ అయితే పడుతున్నాయి. సో ఐరన్ ఇగ్నెట్స్ పోయి బేసిన్లోకి పోయి సో ఇదైతే మనకైతే కలెక్ట్ చేస్తుంది. సో ఫైనల్లీ మనకైతే అయిపోయింది. సో ఇక్కడికైతే మనకైతే ఐరన్ ఇగ్నెట్స్ అయితే రెడీ అవుతున్నాయి చూడండి. సో ఇలా మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. ఐరన్ ఇగ్నెట్ పడుతుంది. సో ఇవి అనేది ఇక్కడ ఫిల్టర్ నుంచి ఇక్కడికి హోపర్లో పడతాయి. అక్కడ నుంచి మనకు చెస్ట్లోకి అయితే వస్తాయి.
సో ఇది అన్నమాట ఫంక్షన్ మొత్తం టోటల్ వచ్చేసి. అలాగే మనకి ఈ పక్క మనకు ఫ్లింట్ ఉంటుంది కదా, ఫ్లింట్ అనేది మనకు వేస్ట్ కాబట్టి మనకు ఇలా వచ్చేసి లావాలు అయితే పడతాయి. సో అలా సింపుల్గా మనకు ఏది వేస్ట్ కాకుండా. సో మనకి గ్రావెల్ అయితే ఇక్కడే ఉండిపోతుంది, అక్కడ ఉండిపోయి మనకు ఫిల్టర్ అయితే అవుతుంది, ఫిల్టర్ అయ్యి నీకు ఐరన్ ఇగ్నెట్స్గా మారుతుంది. సో ఇదైతే టోటల్ ప్రాసెస్ అనమాట. ఐరన్ గేట్స్ అయితే మనకు ఖచ్చితంగా మారిపోతాయి. సో ఇదైతే సింపుల్గా మారిపోతున్నాయి. సో ఇదైతే మెకానిజం అంతా ఫుల్ మెకానిజము. సో మీరు కావాలంటే ఇక్కడ డ్రిల్లర్స్ అనేవి కొంచెం ఎక్కువైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఒక 4-5 పెట్టుకొని స్పీడ్గా ఇంకా మార్చుకోవచ్చు. సో ఇక్కడ కావాలంటే మీరు ప్రొడక్షన్ పెంచుకోవచ్చు. సో ఇలా ఇదైతే సింపుల్ ఐరన్ ఫామ్ అనమాట. సింపుల్ ఏం కాదు, కొంచెం టైం ప్రాసెసే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.